అందరికీ నమస్కారం అండి. అందరికీ వినిపిస్తుందండి? ఆర్ ఏబుల్ టు హియర్? నాకు వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఈ పాపప్ ఇక్కడ ఏదో వచ్చింది, అది ఎలా పోతుంది? చిన్నగా క్రాస్ మార్క్ ఏమన్నా ఉంటే రెడ్ మార్క్ కానీ క్లోజ్ చేయండి సార్. అది క్లిక్ చేయండి సార్. క్రాస్ మార్క్ ఉంటుందా టాప్ పైన కార్నర్లో ఆ విండోకి? ఓకే. ఇది ఇంకా ఫుల్గా రాదా? ఫుల్ స్క్రీన్? మాకు ఫుల్ స్క్రీనే వస్తుంది మీరు ఉన్నది. ఓకే ఓకే, నాకు వచ్చి థ్యాంక్ యూ. ప్రారంభిద్దాం. ముఖ్యంగా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రారంభించే ముందు ఈరోజు 4వ తేదీ జనవరి 2026 కొత్త సంవత్సరంలో మొదటి జూమ్ సమాలోచన మనం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు చేయబోయే సమాలోచన ఎదురీత. జ్ఞానజ్యోతి నిర్వహిస్తున్న ఈ సమావేశం జీవించే కళ పుస్తకం నుంచి చేస్తున్నాం అన్నమాట. అయితే నేర్వడం అనేది ఏమిటి? నేర్చుకునే మనస్సు ఎటువంటిది? నేర్చుకునే మనస్సుకి సృష్టి అంతటి నుంచి అది నేర్వగలదు. ఇది అనంతమైనది అన్నమాట. అక్కడ ప్రకృతిలో ఒక చెట్టు, చేమ, నది, చెరువు, సూర్యచంద్రాదులు, సముద్రం, ఇలాగ ప్రకృతిలో ఏ ఉన్నాయో అవన్నిటి నుండి మనము నేర్చుకోవచ్చు. మన చుట్టూ ఉండే మనుషులు, మన అంతరంగం, ప్రతిదీ కూడా మనకి నేర్పడానికే ఉంది, మనం నేర్చుకోవడానికే ఉంది. అందుకని ఈరోజు మనము ఒక నదీ ప్రవాహాన్ని తీసుకుంటున్నామన్నమాట. దీని నుంచి ఏం నేర్చుకోగలం మనం, అది ఈరోజు మనం చూస్తాం. ఒక నదీ ప్రవాహం, జీవితాన్ని నదీ ప్రవాహంతో సరిపోలుస్తూ సాధారణంగా జీవించేటువంటి విధానం ఎలా ఉంది అనేది మనం దాంతో సరిపోల్చి చూసుకోవడానికి చాలా సులువుగా మనకి అర్థమవుతుంది ఆ మెటఫర్ ద్వారా. అలాగే జీవితం అనే ఒక జీవనదీ ప్రవాహం ఉంది. దాన్ని ఉపమానంగా తీసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ ఈ రెండింటిలోని ఎక్కడెక్కడ ప్రయత్నపూర్వక సంఘర్షణాత్మక జీవితం జీవిస్తున్నాం, అలాంటి జీవితంలో ఎదురీత అనేది ఏంటి, దాన్ని అభివర్ణిస్తూ ఎక్కడెక్కడ నదీ ప్రవాహం ఆ ప్రవాహం ప్రవహిస్తుండగా ఎదురీత అనేది లేకుండా దానితో తేలియాడుతూ జీవితం ఎటు దిక్కుగా పోతే అటు ప్రతిఘటన అనేది ఏదీ లేకుండా, సంఘర్షణ ఏదీ లేకుండా అక్కడ
దాంతో పాటుగా ప్రయాణం చేసే ఒక జీవితం ఎలా ఉంటుంది, అది తెలియజేసే జీవిత గమనం ఏంటి అనేటువంటి విషయం కూడా మనం చూస్తామన్నమాట ఇక్కడ. ఇది విషయం. అయితే మనం నదీ ప్రవాహాన్ని గమనించినట్లయితే అది విభిన్నమైనటువంటి ప్రదేశాల నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ రాళ్ళు రప్పలు ఉండొచ్చు. తర్వాత ప్రవాహం తిన్నగా ప్రవహించడానికి వీలు లేకుండా అనేక అడ్డంకులు వస్తే అనేక వంకలు తిరిగి వయ్యారంగా ప్రవహించవచ్చు. తర్వాత ఒక్కొక్క దగ్గర ఎత్తైన కొండల వరకు వచ్చిన తర్వాత ఆ కొండల మీద నుంచి జారి కిందకి ఒక జలపాతంగా పెద్ద గంభీరమైన శబ్దం చేస్తూ కింద పడవచ్చు. మళ్ళీ వేడిగా ఉన్న ఇసుక తిన్నెల మీద నుంచి పక్క నుంచి వెళ్ళి మళ్ళీ ఒక అరణ్యంలో చెట్ల మధ్య ఉండేటువంటి సౌందర్యవంతమైన ప్రదేశంలో అది మెలికలు తిరుగుతూ ప్రవహించవచ్చు. ఇలా వివిధ ప్రదేశాల నుంచి అది సుదీర్ఘమైన ప్రయాణం చేస్తుంది. అలా చేసి 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 అంతిమంగా ఒక మహాసాగరంలో విలీనమవుతుంది. అక్కడ పూర్తిగా తన నామరూపాలని పూర్తిగా కోల్పోతుంది. అలా కోల్పోయి ఏమవుతుంది, నది సముద్రాన్ని నుంచి వేరు చేయలేని విధంగా సముద్ర జలాల్లో కలిసిపోతుంది. తనలా జీవించమని ఈ నది చెబుతుంది కదా, ఒకసారి చూద్దామా? తనలాగా జీవించమంటుంది ఆ నది. జీవితం ఎన్నెన్నో వైవిధ్యాల మధ్య సాగుతూ ఉంటుంది. అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం కావాలని పట్టుకున్నది మన నుంచి జారిపోతుంది. వద్దు అనుకున్నది మన జీవితంలో ఖచ్చితంగా జీవించవలసి వస్తుంది. అంతేకాదు, ఎన్నో వైవిధ్యాలతో కూడి సుఖదుఖాలు, ఇష్టాయిష్టాలు, ఇలా ద్వంద్వాలతో వెళ్ళిపోతూ ఉంటుంది. దానిలో ఎంతో సంఘర్షణ ఉంది. నచ్చని వాటిని ప్రతిఘటిస్తుంది, నచ్చిన వాటిని నిలబెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది. నచ్చనివి అనుభవించక తప్పదు, నచ్చినవి కోల్పోక తప్పదు. జీవితాన్ని మనకు అనుకూలంగా మార్చడం వీలవుతుందంటారా? వీలు కాదు. అది తెలిసిన మార్చాలనే ప్రయత్నం చివరి వరకు వదలం. అదే విచిత్రం. ఇదే సంఘర్షణ, ఇదే ఎదురీత. నది ఏ ప్రదేశాలని ఎంపిక చేసుకొని ప్రవహించదు. నేను ఇక్కడ పారాలి, అక్కడ పారకూడదు, ఇక్కడ ఇలాగే ఉండాలి, అక్కడ ఉండకూడదు, ఆ మార్గం గుండా వెళ్ళాలి అని అనుకోదు ఎప్పుడూను. జీవ ప్రవాహానికి కూడా ఎంపిక ఉండదు. జీవం అంటే లైఫ్. ఈ జీవ ప్రవాహంకి ఎంపిక ఉండదు. కానీ అంగీకార తిరస్కారాలు, ఎంపికతో కూడిన అహము పుడుతుంది. అక్కడ ఉంది ఈ నేను అనేది. జీవానికి లేదది, కానీ అహం అనేది అనేక అనుభవ సారాంశంగా జీవితంలో ఏర్పడుతుంది. జ్ఞాపకాల ద్వారా, తర్వాత అనేక అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. ఈ అహం నేను ఎలా జీవిస్తున్నాను ఆ విధానంలో జీవిస్తుంది. అంటే అక్కడ నేను ఫార్మ్ అయిన తర్వాత ఆ నేను ఎలా చేస్తుంది? ఎంపిక ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది, ప్రతిఘటిస్తుంది,
తర్వాత ప్రతిఘటించకుండా దాన్ని ఇష్టమైనదైతే దాన్ని కావాలనుకొని దాన్ని పట్టుకుంటుంది. ఇలా ఘర్షణ పడుతూ అశాంతి, భయం, నిస్పృహ, నిరాశ, దుఃఖం ఇవన్నీ ఎదుర్కొని జీవితంలో ఇవన్నిటితో కలిసి సాగుతుందన్నమాట. ఇవి కలగక తప్పదు మరి ఆ నేను ఉన్నప్పుడు. నదీ ప్రవాహం వెళ్తూ ప్రవహిస్తున్నప్పుడు ఇది నచ్చలేదు, వెనక్కి వెళ్ళాలి. నదీ ప్రవాహంతో మనం వెళ్తున్నాం అనుకోండి కలిసి, ఆ మీద తేలియాడుతూ వెళ్తున్నాం. ఈ ప్రదేశం నచ్చలేదు, వెనక్కి వెళ్దాం, లేకపోతే ఇక్కడే ఉండిపోదాం అని ప్రతిఘటించడం, ఆగిపోవడానికి ప్రయత్నించడం, ఇది కూడా ఎదురీతే. ఇక్కడ కష్టం, ప్రమాదం ఉంది. జీవిత ప్రవాహంతో వెళ్ళకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే సంఘర్షణ. అందుకే జీవిత ప్రవాహం సాగుతున్న దిశగా దానితో ఎంపిక లేకుండా ప్రయాణం చేస్తే అక్కడ అశాంతి, దుఃఖం, భయం, ఘర్షణ ఇవన్నీ ఎలా ఉంటాయి? అందుకే ఎంపిక, ప్రతిఘటనతో కూడిన జీవితమే ఎదురీత. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు, ఉన్న వాస్తవాన్ని, వాట్ ఈస్ని మార్చడానికి కానీ, దాని నుండి తప్పించుకోవడానికి కానీ ఏ ప్రయత్నము చేయకుండా ఉన్నదానితో ఉండగలిగినప్పుడే జీవితంతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లుగా కాదా? అప్పుడే అన్ని దుఃఖాలు, మన జీవితంలో ఉండేటువంటి అన్ని దుఃఖాలు, భయాలు ఇవన్నీ మాయమవుతాయి. నది విశాల సాగరంలో ఐక్యమైనట్లు నేనుగా విభజన పొందిన చైతన్యం విశాల సాగరం లాంటి మహా చైతన్యంలో విలీనమవుతుంది. అప్పుడు అన్నీ తానే, అంతా తానే అయిన అఖండ ఏకత్వ స్థితి సిద్ధిస్తుంది. కారణరహిత ప్రేమ, కరుణ, ఆనందాలు అక్కడ ఉదయిస్తాయి. ఇదే మహదాశీర్వాదం, బెనడిక్షన్ అని కృష్ణాజీ చెప్తారు. అప్పుడు దేశకాలాలకు అతీతమైన పరమసత్యం ఏమిటో, నిజంగా భగవంతుడంటే ఏమిటో అది మనం తెలుసుకోవడం కాదు, అది తనకు తానుగా వ్యక్తమవుతుంది. అదే వ్యక్తమవుతుంది. ఇది ఈరోజు ఎదురీతలో ఉన్న విషయము. కాబట్టి జీవితాన్ని నదితో సరిపోలుస్తూ ఎదురీత అంటే ఏమిటి, ఆ నది ప్రవాహంతో కలిసి వెళ్తే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఇది ఈరోజు విషయం అండి. సో నమస్తే. ఇప్పుడు అందరూ మీ అవగాహన పంచుకోండి. నేను మాట్లాడచ్చండి. ప్లీజ్ సార్, మాట్లాడండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ టాపిక్ వస్తే ఎదురీత. ఆల్రెడీ రామకృష్ణ గారు చక్కగా చెప్పారు. అది నేను ఇంకొక యాంగిల్లో తీసుకుంటే, ఇది కృష్ణమూర్తి గారు ఏమంటారంటే,
what is what you are now. What you are now, in the sense that now how you look, how you dress, how tall you are, how short you are, none of those things, but what is happening in your Chaitanyam, in your consciousness, that is what you are. ఇప్పుడు మీ కాన్షియస్నెస్లో, మీ చైతన్యంలో మీకు కోపం వచ్చింది అనుకోండి, మీరే కోపం. అలాగే మీకు ఆనందం వచ్చింది అనుకోండి, మీరే ఆనందం. అలాగే మీకు అసూయ ద్వేషం వచ్చింది అనుకోండి, అదే మీరు. దట్ ఈస్ వాట్ ఈస్. ఈ వాట్ ఈస్ నుంచి మనం దూరంగా వెళ్తే అది ఎదురీత. ఎందుకంటే వాట్ ఈస్ హ్యాస్ కమ్ దేర్ న్యాచురల్లీ. యూ డింట్ ఇన్వైట్ దట్, బట్ ఇట్ హెస్ కమ్. Instead of staying with that, trying to understand that, we are trying to modify that. We are using our likes and dislikes. దాంతో ఏం చేస్తున్నాం అంటే, ఇది నాకు బాగలేదు, ఇది వద్దు, దీన్ని తీసేయాలి, అది బాగుంది, అది ఇంకొన్నాళ్ళు కంటిన్యూ కావాలి, అలా అని చేస్తుంటే యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ గోయింగ్ అగేన్స్ట్ దట్, ఎదురీతలో వెళ్తున్నట్టు. అది దీనికి అర్థం చేసుకుని మనం మన ధ్యేయం ఒకటే, నన్ను నేను అర్థం చేసుకోవాలి. నన్ను నేను అర్థం చేసుకోవాలంటే నాలో ఏది ఉన్నదో అది అర్థం చేసుకోవాలి. నాలో ఉన్నదే నేను అంటే ఏంటి? నా కాన్షియస్నెస్లో, నా చైతన్యంలో ఇప్పుడు ఏది ఉందో అదే నేను. దాన్ని అర్థం చేసుకోవాలంటే దానిలో ఉండాలి. అది కూడా ఏంటి? ఒక స్టేట్ ఆఫ్ అటెన్షన్లో ఉండాలి. దాన్ని మాడిఫై చేయాలని ట్రై చేయకూడదు. దాని నుంచి పరిగెత్తుకుపోయి పలాయనం చేయాలని చూడకూడదు. ఇట్ బికమ్స్ రన్నింగ్ అవే. అండ్ కృష్ణమూర్తి గారు కూడా మనకి చాలాసార్లు చెప్పారు, వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి. వాట్ షుడ్ బి ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. వాట్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ఈజ్. మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దిస్ రన్నింగ్ అవే ఫ్రమ్ వాట్ ఈజ్ టు వాట్ షుడ్ బి, వీఆర్ క్రియేటింగ్ సైకలాజికల్ టైం. వీఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. వీఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అన్హ్యాపీనెస్ టు అస్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా, ఒక నదిలాగా, ఇప్పుడు నది కూడా దానికి ఒక రూల్ ఉంది. మనం కూడా తెలుగులో చెప్పుకుంటాము, నీరు పల్ల మెరుగు. వాటరు ప్రవహించేటప్పుడు పల్లంలోకే ప్రవహిస్తుంది, వేరే హై సైడ్కి వెళ్ళదు. దట్ ఈస్ ఇట్స్ నేచర్. దాని ప్రకారం అది ప్రవహిస్తుంది కదా. దాన్ని మనం అర్థం చేసుకుని అలాగే మనం కూడా ప్రవహించేటువంటి ఆ లైఫ్లో. లేకపోతే ఈజ్ గోయింగ్ టు క్రియేట్ అగైన్ దట్ సేమ్ ఎదురీత అండ్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అది కూడా ఏంటంటే చాయిస్లెస్ అవేర్నెస్లో, అంటే ఎంపిక లేని ఎరుకతో మనం ఈ ప్రవాహాన్ని కనుక కంటిన్యూ చేయగలిగితే డెఫినెట్లీ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్. ఇందాక సార్ చెప్పినట్టుగానే ది రియల్ ఐక్యం అంటే, నేను అనే ఆ చిన్న టుకడా ఉంది కదా, అది చైతన్యంలో కలిసిపోవాలి. దట్ ఈస్ రియల్ లైఫ్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శివ్ గారు. సార్ చాలా చక్కగా వివరించారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్కు, సంఘర్షణకు కారణం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే సార్, అది ఖచ్చితంగా దాంట్లో ఉన్న అటాచ్మెంట్ వల్ల అని అర్థమవుతుంది సార్. ఆ అటాచ్మెంట్కు కారణం ఏంటి అని చూస్తే, క్రియేట్ చేసుకున్న ఇమేజ్లు, అప్పుడు జరిగిన పాస్ట్లో జరిగిన ఆ ఇమేజ్ల వల్ల ఆ అటాచ్మెంట్లు పెరిగి, ఆ అటాచ్మెంట్ల వల్ల సంఘర్షణ వస్తుంది అని క్లారిటీ ఉన్నది సార్. కానీ ఇప్పుడు ఎంత అటెన్షన్లో ఉన్నా కూడా ఒక మిల్లీ సెకండ్లో ఇమ్మీడియట్గా ఆ ఇమేజ్, ఆ అటాచ్మెంట్ వల్ల వచ్చింది అన్న విషయం తెలియకుండా వస్తుంది సార్.
ఆ శక్తి మరే ఇప్పుడు పాస్ట్లో ఉన్నవి ప్రజెంట్లోకి రాకుండా అంటే ఈ అటెన్షన్ ఎక్కువగా ఈ శ్రద్ధ ఎక్కువగా ఉన్నప్పుడు అవి కూడా పోతాయి. కానీ ఆ అటాచ్‌మెంట్ వచ్చింది అన్న విషయం తెలియకుండా వస్తుంది సార్. అంత స్పీడ్‌గా, ఇమ్మీడియేట్‌గా వస్తున్నది సార్. ఏమైనా అడ్వైస్ ఇవ్వరా? ఇది మనందరిలో జరుగుతున్న విషయం కాదా? ఎందుకంటే మీరు చెప్పింది వాస్తవం, అంటే అది ఫ్యాక్ట్. అది వస్తుంది. అయితే మొదట అలా రాకూడదు, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలు రెండు వదిలేయాలి మనం. ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా వదలాలి. ఎలా ఉండాలో మళ్ళీ ఒక గమ్యాన్ని వదిలేయాలి. వదిలేసి ఏం జరుగుతుంది? వచ్చింది. గిల్ట్ వద్దు, అపరాధ భావం వద్దు. వస్తే రాని, ఎన్నిసార్లు పడితే పడతాం. ఒక పిల్లడు నడక నేర్చుకుంటుంటాడు, ఎన్నోసార్లు పడతాడు, మళ్ళీ లెగుస్తాడు, దెబ్బలు తగులుతాయి, దులుపుకుంటాడు, మళ్ళీ లెగుస్తాడు. ఒకడు సైకిల్ తొక్కుతాడు, ఎన్నోసార్లు పడతాడు, మళ్ళీ సైకిల్ తొక్కడం మానడు. అలాగే మళ్ళీ లేచి మళ్ళీ చూడటం అనేది మొదలు పెడతాడు. అయితే నిరంతరం నేను పడ్డాను ఇక్కడ అని కనుక్కోవడం, మళ్ళీ లేచిపోవడం, ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నేను పడ్డాను అని తెలుసుకున్న చోటే పడ్డాను అని చూడటమే మళ్ళీ యథాస్థితికి రావటం అన్నమాట. అంటే లేచి నిలబడటం. అలాగే మనం ఎప్పుడైతే ఒక డిజార్డర్లోకి మళ్ళీ మనసు వెళ్ళిపోయిందో, గతంలోకి జారిపోతుందో, ఆ జారిపోతున్న క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలి. అంటే ఏంటి అక్కడ? దీనికి మనం ఎరుకని పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటాం? ఎరుక పెంచుకోబడేదా? ఏం చేయాలి అంటే, నాకు అనుభవంలో ఒక విషయం తెలిసింది. ఏమంటే ఉదయం సమయంలో మీరు ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఏకాంతంగా కూర్చున్నారు. నేను కూర్చున్నాను. దూరాన ఉన్న శబ్దము, అతి దగ్గరగా ఉన్న శబ్దము, ఎక్కడి నుండో వస్తున్న అతి చిన్న శబ్దము, పెద్ద శబ్దము, ఒక పిచ్చుక కూత, ఒక కాకి అరుపు, ఒక గిన్నెల చప్పుడు, ఒక స్కూటర్ చప్పుడు, ఒక మనిషి మాటలు, ఆ తర్వాత ఒక గాలి యొక్క స్పర్శ శరీరానికి, మనసులో వస్తున్న ఏదో ఆలోచన సడన్గా, అది ఇది అది అని లేకుండా ఆ క్షణంలో అన్నిటినీ దర్శించటం. అంటే అక్కడ అతి చిన్నది వినిపిస్తుంది, అతి పెద్దది వినిపిస్తుంది. మళ్ళీ ఆ రెండు ఆగినప్పుడు ఒక నిశ్శబ్దము వినిపిస్తుంది, మళ్ళీ శబ్దము వినిపిస్తుంది, మళ్ళీ స్పర్శ తెలుస్తుంది, మళ్ళీ లోపట ఏదో ఆలోచన రావడము తెలుస్తుంది. సో ఇది అటెన్షన్. సో అందువల్ల పూర్తిగా ఆ అటెన్షన్ స్టేట్లో మనం ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా శబ్దాలన్నీ ఆగిపోయి ఒక ఆనందకరమైన ప్రశాంతమైన నిశ్శబ్ద స్థితి అలుముకుంటుంది దేహమంతా. అప్పుడు ఏ శబ్దము లేదు, ఒక మహా నిశ్శబ్దం. సో ఇది చేస్తున్న కొలది రాను రాను పెరుగుతుంది. ఇది ఎప్పుడైతే పెరిగిందో మీరు క్షణాల్లో చూడగలరు, అంటే వచ్చిన దాన్ని. ఎందుకంటే
ఒక నిశ్శబ్దము నుంచే ఈరోజు మెసేజ్ పెట్టాను చూడండి. శబ్దము పుట్టింది. శబ్దములో నిశ్శబ్దం ఉంది. శబ్ద నిశ్శబ్దాలు వేరే కాదు, ఒక్కటే అనే సత్యం మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అలా తెలుస్తున్నప్పుడు గమనించటం అనేది సహజంగా జరుగుతుందన్నమాట. దానికోసం ఒక ప్రయత్నం లేదు, ఏమీ లేదు. తప్పిపోవచ్చు, కానీ వెంటనే దాన్ని చూడగలిగే ఒక స్థితి వస్తుంది. అందువల్ల ఈ విధంగా చెయ్యమని నేను చెప్పను. నేను అందులో అందులో వెళ్ళి ఇలా చేయగలుగుతున్నాను అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. మీ మార్గం ఏంటో, మీరు ఎలా చేస్తే బాగుంటుందో మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు జరుగుతుంది సార్. కానీ కొన్ని ట్రాన్సాక్షన్ అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది సార్. అంటే ఆ శ్రద్ధ, ఆ అటెన్షన్ పెరుగుతుంది సార్. ఆ సెన్సేషన్స్ కూడా ఫీల్ అవుతున్నాను. కానీ అనుకోకుండా ఏదైనా ఎవరితో కొందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఉన్న అటాచ్మెంట్, ఆ ఇమేజెస్ వల్ల ఇదంతా మిస్ అయిపోతుంది సార్. అంటే అందులో మిస్ అయిపోయాను అనేది మధ్యలో తెలిసిపోతుంది సార్. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, మాట్లాడుతున్నప్పుడు అటాచ్మెంట్ ఏంటి అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. అంటే మనం మన గురించి ఒక అభిప్రాయం, వాళ్ళ గురించి ఒక అభిప్రాయం ఉంది. అంతేకాకుండా నేను అనే భావన ఎక్కడైతే ఉందో విభజన అక్కడ ఉంది. ఆ విభజనలో ఏమవుతుందంటే ఒకరిని ఖండించడం కానీ, ఒప్పుకోవడం కానీ, బయటకు అనకపోయినా లోపల తిరస్కార భావం కానీ, ఆమోద భావం కానీ, ఏదో ఆహ్లాద భావం కానీ, లేకపోతే జుగుప్సాకరమైన భావం కానీ, ఏదో ఒకటి పుట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక నిశ్శబ్ద స్థితి నుంచి వినగలగడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తూ చేస్తూ ఉంటే ఒక నిశ్శబ్దం ఉంది కదా, ఆ నిశ్శబ్దం మనం క్షణాల్లో తెచ్చుకునేటువంటి ఒక స్థితి ఒకటి వస్తుంది. అంటే మీరు ఇలా కళ్ళు విప్పి చూస్తుండగా శ్రద్ధ పెట్టగానే ఆ క్షణంలోనే మీకు పూర్తిగా ఒక శక్తి ఒకటి కమ్మేస్తుంది లోపట అంతాను. ఒకే ఒక శక్తి, విభజన ఆగిపోతుంది. అప్పుడు మీరు వినగలరు. అంటే వినేటప్పుడు నేను పలానా వారిని వింటున్నాను, పలానా వారు ఈ భాష ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు అని అనకుండా అసలు వినడం అనేది ఏ రకమైన భావన లేకుండా వినగలిగినప్పుడు కదా అది వినడం. టీచింగ్ అయినా అంతే. కృష్ణమూర్తి గారు చెప్పింది వింటున్నప్పుడైనా మనకేదో పాత నాలెడ్జ్ ఉంటే దాంతో వింటే మనకు అర్థం అవ్వదు కదా. అసలు ఏదీ లేకుండా వింటే అర్థమవుతుంది. అలాగే ఏదీ లేని స్థితి చివరి కాదు, మొదట రావాలి. మొదట రావాలంటే కంప్లీట్గా మనం ఆ స్థితిలోనికి వెళ్ళి వినాలి. అలాగవుతుంది, వీలవుతుంది. ఏం అవ్వదు. వారెంత కోపిష్ఠులైనా, వారెంత అసూయతో మాట్లాడినా, ద్వంద్వార్థాలతో మాడినా మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదు. జస్ట్ వి లిసన్ అంతే. అంటే అక్కడ వాట్ ఈజ్ ఏది నిజంగా నిలబడాలో నిలబడుతుంది, ఏది అవసరం లేదో అది పోతుంది అంతే. అదే వినేటువంటి ఒక కళ. అది ఆటోమేటిక్గా వస్తుంది సైలెన్స్లో. థ్యాంక్ యూ సార్. ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. వెళ్తామండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఐ వాంట్ టు ఆస్క్ యూ, నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఒకటి టైమ్లెస్ స్టేట్ అని ఉంది కదా సార్, వాట్ ఈస్ దట్ సార్? అండ్ వాట్ ఈస్ ద కాన్షియస్ ప్రొజెక్షన్ అండ్ వాస్తవంలో ఆ ప్రజ్ఞత వచ్చేది అంటే ఏమి సార్? కొంచెం దాని గురించి చెప్పండి సార్. టైమ్లెస్ స్టేట్ అనేది కాలము లేనటువంటి ఒక స్థితి. కాలం అంటే మానసిక కాలం, వాచి చూపించే కాలం కాదు. అది కృష్ణమూర్తి గారు అనేకసార్లు చెప్పారు. ద సైకలాజికల్ టైం. అదేంటి? గతం. గతం అంటే మనకు అనేక అనుభవాలు జీవితంలో కలుగుతాయి. ఆ కలిగిన అనుభవాలు జ్ఞాపకాలుగా మారుతాయి. ఆ జ్ఞాపకాలను ఆధారంగా చేసుకొని ఆలోచనలు వస్తాయి. ఈ అనుభవాలు గతం కనుక జ్ఞాపకాలు గతం.
జ్ఞాపకాలు గతం కనుక దాని నుండి పుట్టిన ఆలోచనలు గతమే. అంచేత మనం ఎప్పుడు ఆ గతముతో ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రస్తుతం అనేది మనకు తెలియదు నిజంగా. ఆ ప్రస్తుతం మీరు నాతో మాట్లాడినప్పుడు మీ మీద ఉండే అభిప్రాయము, లేదా నా మీద నాకున్న అభిప్రాయము, మీ మీద నాకున్న అభిప్రాయము, ఏదో ఒకటి ఒక అభిప్రాయం అడ్డొస్తుంది, ఒక ఇమేజ్. అదే ఒక గతం అన్నమాట. గతంలో మీ మీద నాకు ఉన్న అభిప్రాయం, నాకు మీ మీద ఉన్న అభిప్రాయం, మీకు నా మీద ఉన్న అభిప్రాయం, ఈ రెండిటితో మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ అభిప్రాయాలు అనేది గతం, అవి నిజం కాదు. ఈరోజు అభిప్రాయం ఉంటుంది, రేపు ఇంకొక రోజు మరో అభిప్రాయం ఏర్పడుతుంది. సో అభిప్రాయాలు స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉండేటువంటి ఒక విషయంగా గతాన్ని తీసుకొని అక్కడి నుంచి అంతేకాదు, ఆ గతం ఏదైనా వచ్చింది అనుకోండి, నేను ఇలా ఉంటాను, ఇలా ఉన్నాను, ఇది చాలా భయంకరం, రేపు నేను అలా ఉండాలి, అలా జీవించాలి, ఇది కరెక్ట్ అని ఒక ఆశయాన్ని లేదా ఒక గోల్ను ఏదో పెట్టుకొని నేను అది పొందాలనో, అలా ఉండాలనో, ఇలా చేయాలనో ఏదో పెట్టుకుంటాను. పెట్టుకొని భవిష్యత్తు ఆలోచిస్తాను. ఎక్కడ? ప్రస్తుతంలోనే. ఈ ప్రస్తుతంలోనే వచ్చిన గతమే భవిష్యత్తుగా మళ్ళీ మారిపోతుంది. కాబట్టి కాలం అంటే ఏంటి అంటే వాచి చూపించిన కాలం కాదు, గతానికి సంబంధించిన ఆలోచనలు మళ్ళీ భవిష్యత్తు కోసం, మళ్ళీ అక్కడే గతం చేత సృష్టించబడిన భవిష్యత్తులో ఉన్న ఆలోచనలు, ఇవన్నీ కలిపి గతమే. కాబట్టి ఆ గతంతో మనం ప్రవర్తిస్తున్నాము కనుక మనం కాలములోనే ప్రవర్తిస్తున్నాము. అందుకే మన జీవితంలో దుఃఖం ఉంది. కాలాతీత స్థితి, టైమ్లెస్ స్టేట్ అంటే ఈ రెండు కాలాలు లేని ఒక ప్రస్తుతం. ఆ ప్రస్తుతంలో రెండు కాలాలు లేవు. కాబట్టి ఎప్పుడైతే ఈ గతం అనేది వస్తుందని మనం ఎరుకతో చూసి, గత ప్రభావాన్ని ఎరుకతో పసిగట్టి ఎప్పుడైతే చూడగలుగుతున్నామో ప్రస్తుతంలో, ఆ గతం ఆగుతుంది. సో ఆగినప్పుడు ఉన్నది ప్రస్తుతమే. అంటే ప్రస్తుతంలో చూడటం అంటే ఇందాక నేను చెప్పినట్టు చుట్టుపక్కల ఏం జరుగుతుంది, నా మనసులో ఏం జరుగుతుంది, వారు మాట్లాడుతున్నప్పుడు నాలోని ఏమైనా వక్రీకరణ జరుగుతుందా, అభిప్రాయాలు వస్తున్నాయా, ఏమవుతుంది అని చూస్తున్నప్పుడు మనం ప్రస్తుతంలోనే చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రస్తుతంలో మనము ఎప్పుడు ఉండటంలో ఏమవుతుందంటే కాలానికి సంబంధించకుండా ఒక టైమ్లెస్ స్టేట్లో ఉంటాం. అంటే మానసిక కాలం కాదు అది. సో రాను పోను మనకేమవుతుందంటే ఆ కాలము లేని ఆ స్థితిలో ఉండగలగడం సాధ్యమవుతుంది. అంటే అక్కడ మనం కాదు, మనం అనేది లేదు, నేననేది లేదు, అప్పుడే సాధ్యం అన్నమాట అది. కాలం అనేది నేను, కాలము లేనిది నేను లేనిది. ఇది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే. సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? చేయండి సార్, తప్పకుండా. నమస్తే సార్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. రాంబుద్ధ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఈ 2 వారాల నుంచి అటు ఇటు ట్రావెల్ చేయడం వల్ల కొంచెం ఓకే. ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే ఈ 2 వారాల్లో ట్రావెల్ చేసి రకరకాల మనుషుల్ని కలవడం వల్ల ఈ టాపిక్ ఎదురీత మనం దూరంగా ఉండి ఏంటంటే మనం ఎక్కడో ఏదో జరుగుతుంది అని మనం రకరకాల ఆలోచనలో ఉంటాం. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు అని. సో ఇక్కడ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నదీ ప్రవాహము, మానవ జీవితం, ఈ రెండు ఏంటంటే వేల సంవత్సరాల నుంచి ఒక ఉదాహరణ, మెటఫర్ కింద చాలా మంది తీసుకున్నారు. పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ మనిషి జీవితం ఎలా ఉండాలంటే కష్టాలు తప్పవు కాబట్టి మనం నదీ ప్రవాహం టైప్లో వాటిని తట్టుకొని అడ్డంకులు వచ్చినా కానీ ఇంకా వెళ్ళాలి. ఇది వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మరి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి? ఎదురీత ఏంటంటే మనం నది ఏమో ఇటు వెళ్తా ఉంటే మనిషి ఏమో దానికి ఆపోజిట్కి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే గోయింగ్ అవే ఫ్రమ్ వాట్ ఈజ్ అని మనం చెప్పుకున్నాం. ఇదే టాపిక్ నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రితం వచ్చేది. నిజంగా మనిషి జీవితం నదీ ప్రవాహం అంత ఈజీగా ఉంటుందా? మన డే టు డే లైఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ టు డెత్
సరే నది ఏముంది, నదిలో ఉన్న ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నది ఎప్పుడు ఉన్నదానికన్నా అప్పులో ప్రయాణం చేయదు. ఎక్కడో కొండ మీద పడుతుంది, దాని మార్గాన్ని అది ఎంచుకుంటుంది, అన్ని వచ్చిన అడ్డంకులు తొలగి ఫైనల్గా సముద్రంలో కలుస్తుంది. దాన్నే ఉదాహరణగా చైతన్యం, ఓషన్ అంటే చైతన్యం, అన్ని నదులు సముద్రంలో కలుస్తాయని చెప్పారు. కాకపోతే ఏంటంటే మన మానవ జీవితం ఏంటంటే అంతకన్నా చాలా చాలా కాంప్లెక్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు, మనకి నేను నాది ఉన్నాయి, అహం ఉంది, వ్యక్తులు వస్తువులు ఆలోచనలతో మనకు ఒక రిలేషన్ ఉంది. ఎందుకంటే మనకు ఒక లైఫ్ ఉంది. మనిషి అనే దానికి ఏంటంటే ఒక లైఫ్ ఉంది. ఈ కాంప్లెక్సిటీస్ అన్నీ మనం మాట్లాడుకున్నవన్నీ జీవితానికి సంబంధించినవి. మన మైండే లేదనుకోండి ఏ కష్టాలు లేవు. ఈ 2 వారాల్లో నేను ఇంత ట్రావెల్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే కొంతమంది మనుషుల గురించి మనకు తెలుసు. దగ్గరలో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ డీలింగ్ విత్ దిస్ ఎదురీత. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం అది లేదు. ఎందుకంటే సమ్ పీపుల్ లాస్ట్ బిగ్ జాబ్స్, సమ్ పీపుల్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, సమ్ పీపుల్ హ్యావ్ సమ్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, సమ్ పీపుల్ లాస్ట్ దేర్ క్లోజ్డ్ వన్స్ లైక్ పేరెంట్స్, పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ పోయినంటే మనకి బయట కనిపించినంత పాజిటివ్గా గ్రీన్గా జీవితాలు లేవు. అవన్నీ ఏంటంటే మనం డీల్ చేసినప్పుడు మనకున్న పాజిటివ్ పిక్చర్ కాకుండా ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ దేర్ ఓన్ వార్. పర్సనల్గా మనం కలిసినప్పుడు ఏంటంటే యూ విల్ బి రియలీ సర్ప్రైజ్. బయటికి ఇలా ఉన్నా కానీ లోపల ఏంటంటే విపరీతమైన యుద్ధాలు జరుగుతున్నాయి వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ జీవితాలని కాదు, ఇప్పుడు పర్సనల్గా నా దాంట్లో కూడా ఇవన్నీ చూసిన తర్వాత స్టేయింగ్ విత్ వాట్ ఈజ్ అనేది ఏంటంటే మోస్ట్ డిఫికల్ట్ సార్. అన్నీ స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ కాల్ అడిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను వాటిస్తో ఎలా ఉండాలి అంటే మీరు ఒక మాట చెప్పారు, జారిపోతున్న క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలి అని. ఆ ట్రిగ్గర్ పాయింట్లో ఏమవుద్దంటే ఇంకా ఇది నా వల్ల కాదు, స్టేయింగ్ విత్ వాట్ ఈజ్ నా వల్ల కాదు అన్నప్పుడు ఏంటంటే మీరు టిల్ట్ అయిపోయి కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి ఒక స్టేట్ వస్తుంది. అప్పుడు మీకు డిప్రెషను, సూసైడు, బ్యాడ్ హ్యాబిట్స్, ఇలాంటి అలవాట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇద్దరు కనిపించారు. ఎందుకంటే ఈ ఎదురీతలో ఉన్న డిఫికల్టీసే అవి, పాసిబుల్ కాదు. మన రియల్ లైఫ్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అలాంటి సిచ్యువేషన్లో మనం నిజంగా స్టేబుల్గా ఉండగలిగితే, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ దట్ వీ ఆల్ ఫేస్ ఎవ్రీ డే. ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే హెల్త్ ఇష్యూస్ సడన్గా వస్తుంది. పొద్దున్న లెగిసరికి ఏదో అవుద్ది, ఎమర్జెన్సీకి వెళ్తాం, మళ్ళీ వెనక్కి ఇంకా. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎదురైతే ఈజ్. మనకేంటంటే నదికి ఏంటంటే ఒక ప్యాటర్న్ ఉంది, డౌన్వర్డ్ ఫ్లో వెళ్తూ ఉంటుంది, సముద్రంలో కలుస్తుంది. కాబట్టి మనకి ఉన్న జీవితంలో ఏంటంటే దానికి తోడు ఏంటంటే మనకున్న ఈ నాది నేను అనే అహంకారం ఏంటంటే ఎప్పుడు చూసినా వాట్ ఈస్కి ఎగెనెస్ట్గానే పనిచేస్తూ ఉంటుంది. దాంతో మనం టర్మ్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ డిస్టర్బెన్సెస్కి మనకి స్టెబిలిటీ వస్తుందని తెలుసు. మనం మాట్లాడుకుంటున్నాం, రియల్ లైఫ్లో కూడా నేను ఈ లాస్ట్ 2-3 వీక్స్లో దగ్గరగా చూడడం, అది ఇప్పుడు మీ టాపిక్కి ఇలాగా మ్యాచ్ అవ్వడంతో ఐ జస్ట్ వాంట్ టు షేర్ సార్. అది కారణాలు ఏమైనా కానీ ఈ ఎదురీత అనే దాంట్లో ఏంటంటే చాలా మంది మానవాళి, ఇప్పుడు మీరు చూసారు నిన్నే ఒక వార్ స్టార్ట్ అయింది ఇక్కడ, దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్. శాంతి కోసం యుద్ధం చేయడం అనేది ఏంటంటే ఒక పెద్ద స్టేట్మెంట్ అయిపోయింది. శాంతి అంటే ఏంటి? యుద్ధం లేకపోవడం శాంతి. అంతేగాని శాంతి కోసం యుద్ధం అంటే ఇప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా, మిగిలిన వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో బేసిక్గా ఏంటంటే మనకి సంబంధం లేకపోయినా మానవాళి అంతా ఒక గ్రూప్గా ఉంది కాబట్టి ఎక్కడ ఎవరికి ఈ చెడు జరిగినా అది అందరికీ ఇంపాక్ట్ అయ్యే స్టేజ్లో ఇప్పుడు ప్రపంచం ఉంది సార్. వెరీ సూన్ మోర్ డిస్టర్బెన్సెస్ విల్ కమ్. వాటిని ఎదిరించి ముందుకెళ్ళడమే ఈ ఎదురీత. చిన్న ఎగ్జాంపుల్ మాత్రం ఇవాళ తీసుకున్న టాపిక్ అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ రాంభట్ట. ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఏంటంటే క్రైసిస్ ఆర్ ఛాలెంజ్ అంటే జీవితంలో ఒక ఎడాపెడా దెబ్బ తగులుతుంది ఒకటి. దీన్ని ఏమంటాం?
క్రైసిస్ లేదా ఒక ఛాలెంజ్ వస్తుంది. సపోజ్ యూ లివ్డ్ విత్ యువర్ వైఫ్ ఫర్ 40 years or 50 years or 30 years. దేర్ ఇస్ అన్ అటాచ్మెంట్. అంటే క్లోజ్ రిలేషన్ చెప్తున్నాను నేను. సడన్గా షీఈస్ ఆన్ డెత్ బెడ్, షీఈస్ హాస్పిటలైజ్డ్. అప్పుడు ఏమవుద్ది? ఆ వాట్ ఈజ్ ఏంటి అక్కడ ఆందోళన పడిపోతుంది. అంటే ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానం అంతా అక్కడ ఏమైంది? ఒక ఆందోళన కింద, భయం కింద ఏం చేయాలని పరుగులు తీస్తాం, ఎవరెవరినో సంప్రదిస్తాం, ఏదో చేస్తాం. చేయొద్దని కాదు, కానీ అంతరంగంలో ఆవేదన, భయం, ఒక దుఃఖం, ఒకరు చెప్తున్నప్పుడు దుఃఖం వస్తుంది. ఏంటి ఇదంతా? అయితే అక్కడ నిజంగా అప్రమత్తంగా ఉండి నిజమైన స్థితిలో మనం ఉండగలిగినప్పుడు ఏం చేస్తాం మనం? వి అటెండ్ అంతే. అంటే అక్కడ ఆమెకు చెయ్యవలసింది ఏదో డాక్టర్కి చెప్పి చూపించాలి. 1. 2, ఆమెకి సపర్యలు చెయ్యాలి. ఆమెకు వేళకి మందులు ఇవ్వాలి. ఆమెకి ఏ రకమైన సహాయం కావాలో అది చేస్తూ ఉండాలి. భవిష్యత్ వద్దు, ప్రస్తుతం వద్దు, గతం వద్దు. కానీ ఆమె ఉన్న స్థితిని మనం అటెండ్ అవ్వటం, ఏ రకమైన ఆలోచనలు మనల్ని కమ్మకుండా, భయపెట్టకుండా, లేదా ఆందోళనకు గురి చేయకుండా కేవలం అటెండ్ అవ్వగలమా? అలా అటెండ్ అవుతున్న స్థితిలో మనము వాట్ ఈజ్లో ఉన్నాం. అక్కడ వాట్ షుడ్ బి లేదు, వాట్ వాస్ లేదు, తర్వాత ఐడెంటిఫికేషన్ లేదు, బంధము లేదు. ఉన్న దాంతో ఒక వాట్ ఈజ్తో మనం చేయవలసిన పని అంతా మనం నిర్వర్తిస్తున్నాం. ఇది చెయ్యగలమా? అది అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుస్తుంది, చేయగలమా లేదా. దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. సో అవును సార్, యా. ఇంకెవరు మాట ఏమండి? మీరు బాగా కవర్ చేశారు సార్. అదే ఆ టిప్పింగ్ పాయింట్ అని చెప్పారు చూసారా, అదే జారిపోతున్న క్షణం అనేది. అదే ఆ జారిపోతున్న క్షణం మనం పట్టుకోకపోతే ఏంటంటే మన డైరెక్షన్ మనం లూజ్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద క్రిటికల్ పాయింట్, వెరీ క్రిటికల్ పాయింట్ యూ మెన్షన్. అదే నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ మధ్య ఈ క్రైసిస్లో మా మిసెస్ పడ్డాను. అవును అవును సో ఐ అటెండ్ ఇట్ అంతే. దెర్ ఇస్ నో అవును ఫీలింగ్స్ ఇన్ అవును మీ, నో ఫీలింగ్స్. అవును. ఇట్స్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సో చిన్న ఎవరు మాట్లాడతారు? సార్, చిన్న క్లారిటీ సార్. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు సైకలాజికల్గా ఏమైనా ఇష్యూస్ తీసుకొస్తే అప్పుడు మనం వాట్ ఈజ్లో ఉండాలంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కదా సార్. ఎందుకు అవ్వదు. ఇక్కడ కూడా ఆ కండిషన్ సెల్ఫ్ ఉంటే కాంప్లికేట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ సెల్ఫ్ లేకపోతే కాంప్లికేషన్స్ ఎక్కడున్నాయి? ఎలాంటి నేనే ఇబ్బంది లేకుండా నేనే చూడాలి. నేనే కాంప్లికేషన్, అవతల వాళ్ళు కాదు. ఇమేజెస్ లేకుండా చూడాల్సి వస్తుంది, అంతేనా సార్? అంటే అక్కడ నేను ఆపరేట్ అవ్వకుండా ఉంటే అవతల వాళ్ళు తిట్టినా, కొట్టినా, ఏమైనా, ఏం చేసినా, అవమానించినా, నిందలు వేసినా ఎఫెక్ట్ అయ్యేది ఎవరుంటారు? ఆ నేను ఉండాలి కదా. ఆ నేను లేకపోతే గాలిలో మీరు చెయ్యి ఇసిరితే ఎవరికి తగులుతుంది దెబ్బ? ఏం అవ్వదు. అలాగా నేను లేకపోతే అది గాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్, అమర్నాథ్ గారు చెప్పండి. నమస్తే. so first of all, happy new year to everyone and congratulate Jnanajyoti meeting. We were very eagerly awaiting. సో మళ్ళీ మిగతా అందరికీ నేను చెప్పబోయే ఒకే మాట, ఇక్కడ శ్రీ రామకృష్ణ గారు చెప్పని విషయాలు అనంతంగా ఉన్నాయి. అవేమిటి అంటే,
వీటన్నిటిని సాధించడానికి వారేం చేశారు ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క సెకండ్‌లో చాలా చాలా మంచి విషయాలు, చాలా వారు 60, 70 సంవత్సరాల వారి యొక్క అనుభవాన్ని చాలా తక్కువ సమయంలో మనకు చెప్పారు. బట్ మనం డిజర్వ్ చేస్తామా? అది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమంటే మనం కేవలం మాట్లాడుతూ ఉన్నాం. వారికి చెప్పడం లేదు. మా వీక్షకులకి మాత్రమే. సో, దీన్ని బాగా మనం గమనించాలి. అంటే ఇంతకుముందు వారు కూడా చెప్పారు. ఈ ఆలోచన అనేది ఎప్పుడు సతతంగా మార్పు చెందుతూ ఉంది. దాంట్లో ఎదురీత గాని, సేమ్ ఫ్లో గాని ఉంది. కానీ స్పృహలో ఎటువంటి ఎదురీత గాని, లేదా ఎటువంటి ప్రవాహం గాని లేదు. చక్కగా మనము దీన్ని అవగాహన చేసుకుంటే, ఇప్పుడు చెప్పారు కాలాతీతం అని. నేను చెప్పొచ్చు. కానీ ఆ అనుభవాన్ని మనది మనమే దానికదే వస్తుంది. మొట్టమొదట కంపల్సరీ ప్రయత్నం అవసరమే. ఎదురీత కంపల్సరీ అవసరమే. మనము కృష్ణాజీ గారి జీవితాన్ని తీసుకుంటే, ఒక ఇంతకుముందు అన్నారే క్లిక్, లోపల నుంచి ఒక క్లిక్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? ఎప్పుడైతే నిత్య గారు చనిపోయారు. సో, ఇవన్నీ చాలా ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ నాకడిగితే. అక్కడ ఒకటి ఎంక్వైరీ అనేది బాగా స్టార్ట్ అయింది. నేను విన్నప్పుడు, ఈ ఘటన గురించి విన్నప్పుడు యాక్చువల్‌గా జరిగింది ఏందంటే, వారు నిత్య గారు చనిపోయినప్పుడు ఇండియా రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే వారి గురువులు, లీడర్ బిటర్ గాని, అనిబిసెంట్ గాని కొంతమంది ఉన్నారు గదా! ధర్మగురువులు. తర్వాత విశ్వశక్తి నిత్య గారిని కాపాడుతుంది అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. యాక్చువల్ విషయం ఏమిటో మనకు తెలియదు. కానీ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. కాబట్టి మనము వారి జీవితం ఎలా ఉందో మన జీవితం గూడా అలానే ఉంది. వారన్నారు ఎవరైతే సత్య దర్శకులు లేదా సత్యపథంలో నడుస్తారో, సెన్సిటివ్‌గా ఉంటారో, వారికి అనంత దుఃఖాలు, అనంత కష్టాలు ప్రతి క్షణం ఎదుర్కోవలసిందే. నీవు వద్దన్నా ఎదుర్కోవాల్సిందే. కానీ ఆలోచనలో ఉంటే. నేనొక ఆలోచన, నేనొక ఇమేజు, నేనొక శబ్దము, లేదా నేనొక ఫలానా కాదు. ఇవన్నిటిని మనం గమనించినప్పుడు వారి యొక్క సతత తపన. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మీటింగ్ అంటే కూడా ఎన్నో విశ్వశక్తి పనిచేస్తా ఉంది. ఇంత మంచి సత్సంగం అనండి. ఇంత మంచి అవగాహన మనకందరికీ వారు కలిగిస్తున్నారు. మనం గూడా దీంట్లో లోపల ఎలా ఉన్నామో అలాంటి ప్రశ్నలే అడుగుతున్నాం. వారి యొక్క పర్సనల్ విషయాలను గూడా ఇంతకుముందు చెప్పారు. వారి యొక్క సతీమణితో అని. సో, అలా అనంతమైన విషయాల్ని పర్సనల్‌గా తీసుకోకుండా మనసు మరియు అవగాహన, ఆలోచన మరియు అవగాహన రూపంలో మనం తీసుకున్నప్పుడు అవగాహనతో చూడడం నేర్చుకుంటాం. అవగాహనతో చూసినప్పుడు కేవలం లోచూపు మాత్రమే ఉంటుంది. చూచేవాడు మరియు చూడబడిన దృశ్యం అనేది పోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ ఈ నేను పోయేదనేది కృష్ణ గారు చెప్పింది ఒక్క క్షణంలో పోదు. ఇది సతత సాధన. మనం కూడబెట్టుకున్న నేను అనంత జన్మలుగా ఇప్పుడు ఒకే భార్య అని గాదు. ఎన్నో జన్మలతో ఎన్నిసార్లు ఆ భావన ఏర్పడింది. సో, అది ఇంకొక దగ్గర చెప్పారు. 2000 సంవత్సరాల నుంచి మన మెదడు తయారైంది. యూ ఆర్ కండిషన్డ్ యాస్ ఏ క్రిస్టియన్ ఆర్ హిందూ అని మైండ్ అని చెప్తారు. కాబట్టి అవి వచ్చాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే వారు చెప్పిన 3 విషయాలు కృష్ణమూర్తి గారు. సమాజము, రెండోది మతము, మూడోది విద్యా విధానం మరియు వ్యవస్థ అంటే జాబ్ వ్యవస్థ ఇవన్నీ ఈ 3. కాబట్టి మనం వి హావ్ టు ఎదురైతే ఇక్కడ మనకు మన తల్లిదండ్రులు ఇలా ఉండాలి. దీంట్లో మనం సెట్ కావాలని ఒకటి ఉంటుంది గదా! ఇలానే ఉండాలి, ఇలా ఉండొద్దు. అదేవిధంగా విద్యా విధానము, మన జాబు వాళ్ళందరూ అట్లా మనము మనసు ఆలోచనలోనే ఉండాలని ట్రై జేస్తారు. అక్కడనే ఉండాలని ట్రై జేస్తారు. మూడోది మత విధానం కూడా. ఇక్కడ కృష్ణమూర్తి గారి గ్రూప్‌లో వచ్చిన కృష్ణమూర్తిని లైక్ జేస్తే వేరే వాళ్ళు సత్యం అదే చెప్తుంటారు గానీ వాళ్ళు లైక్ చేస్తా అని చేయను అనే ఒక విధానాన్ని మనసు ఏర్పరచుకుంటుంది. దాన్నే స్వార్థమని లేదా దాన్నే ఒక వ్యక్తిత్వ కేంద్రమని, లేదా ఎవరో ఒకరు చెప్పిన దాన్ని ఫాలో అస్సలు కావద్దు అనే విషయాన్ని కృష్ణమూర్తి గారు బాగా జెప్పారు. ఈ అధికారాన్ని మనం వేరే వాళ్ళపై చేయొద్దు ఫస్ట్. రెండోది వేరోళ్ళు ఇచ్చే విషయాల్ని గూడా అలాగనే తీసుకోవద్దు. నీది నువ్వు టెస్ట్ చేసుకో అనే విషయాన్ని బాగా ఇక్కడ మన రామకృష్ణ గారు గూడా చెప్పారు. నేను పర్సనల్‌గా గూడా చాలా దగ్గర వెళ్ళినప్పుడు ఆల్ ఓవర్ ది ఇండియా
ఇప్పుడు ప్రస్తుత ఆ, మన రమణాశ్రమం తిరువణ్ణామలై ఉంది. తిరువణ్ణామలైలో వారి యొక్క సంచాలకులు ఆ, శ్రీ రమణ మహర్షి వారి గ్రేట్ గ్రాండ్ నెఫ్యూ ఉన్నారు. సో గణేశన్ వారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని నాకు చెప్పారు. కృష్ణమూర్తి గారి అవగాహన ఎలా ఉండేది అంటే, ఒకసారి చెప్పారు కలిసినప్పుడు కృష్ణమూర్తి గారు వారికి ఎక్స్ప్లెయిన్ చేసింది. మార్నింగ్ గ్లోరీ అంటే రాత్రిపూట కూడా పెరుగుతుంది. ఆ మొక్క నుంచి వేళ్ళు ఎలా వస్తాయని చెప్పి రాత్రిపూట 6 గంటల సేపు సతతంగా చూశారు. వారికి ఒక ఆట. మనకు చాలా కష్టం, ఎదురీత అట్లా ఇట్లా ఏమో చెప్తాము, చేసేది శూన్యం. కానీ వారు ఎప్పుడు చేస్తూనే ఉండేవారు, ఎప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ అనేవారు. నాకు వచ్చింది, నాకు రాదు అనే ఒక కంక్లూజన్కి ఎంత ప్రయత్నించినా కూడా అస్సలు రాలేదు. వారి యొక్క లెక్చర్స్ని మళ్ళీ మళ్ళీ వింటే మళ్ళీ ఇక్కడ వారు పదే పదే చెప్పారు, అధికారత్వాన్ని, అథారిటీని తీసుకోకండి, తీసుకోకండి, తీసుకోకండి అని. మనం కూడా ఎవరిపైన చేయాల్సిన అవసరం లేదు. అది ఎంత హాయిని, ఎంత సుఖాన్ని కలిగిస్తుంది. అది దుఃఖం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు. నేను లేని దుఃఖము, సుఖము, మరి అది ఎరుక కాదా? నేను లేనిది ప్రతి ఒక్కటి కూడా, నేను లేని ఎరుక, అది నేను అది అనే 2 మధ్య గ్యాప్ ఉందే, ఇప్పుడు మనం నార్మల్‌గా చూస్తూ ఉన్నాం. ఆ గ్యాప్ అనేది కంప్లీట్‌గా వెళ్ళిపోతుంది. ఆలోచన మధ్య కొంచెం గ్యాప్ ఉందే, ఎరుకనే ఉంటుంది. ఎరుకయే ఆలోచన రూపాన్ని తీసుకుంది. మరి ఈ ఎరుక అనే శబ్దం కాదు, ఒక ఇమేజ్ కాదు, ఎవరు చెప్తే వచ్చేది కాదు, నేను చెప్తే మీకొచ్చేది కాదు, మీరు సాధన చేస్తే వచ్చేది కాదు, చేయకపోతే పోయేది కూడా కాదు అనే ఈ ఈత, ఎదురీత అనే విషయాన్ని బాగా క్షుణ్ణంగా వారు చెప్పారు. మేమంతా ప్రార్థిస్తున్నాం శ్రీ రామకృష్ణ గారు ఎక్కువ రోజులు జీవించాలని. ఇంకా చాలామందికి వారు నేను సహాయపడతారని. నాకు కూడా చాలా మీ యొక్క మీటింగ్ చాలా ఉపయోగపడింది. నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మరియు మా అందరికీ మీరు ఒక అద్దంలా నిలిచి లోపల ఉన్న విషయాల్ని కూలంకుషంగా చూడడానికి టైం ఇస్తూ ఉన్నారు. మనం చిన్న ఒక ఆలోచనని కృష్ణ గారు చెప్పారు. ఏ పని చేస్తున్నా గాని ప్రతి ఒక్క ఆలోచనని చక్కగా చూసినప్పుడు నీకు రాత్రిపూట ఈవెన్ కళ అనేది చాలా తగ్గిపోతుంది. ఆ కళ అనేది ఏర్పడదు. ఎందుకంటే సంఘర్షణ లేదు గదా! లోపలొకటి, బయటొకటి మనం చేస్తూ ఉన్నాం. అదే దురీత. నేను లోపల బయట ఒకటే ఉంటే, నేను లోపల అబద్ధంగా ఉన్నాను, బయట కూడా అబద్ధం చెప్పినానండి. నేను లోపల దొంగగా ఉన్నా, ఇప్పుడు దొంగ అని ఒప్పుకుంటున్నా. దాంట్లో ఒక 0.1% కూడా నేను పోలీస్ కావాలని అనుకోవడం లేదు. అప్పుడు ఈ ఈత, ఎదురీత అనే విషయాన్ని వారు చాలా చక్కగా వివరించారు. నా కళ్ళ నుంచి ఆ యొక్క హృదయపూర్వక బాష్పాలొస్తూ ఉన్నాయి. ఇది కేవలం అనుభవించాల్సిన విషయం. అదేవిధంగా మనందరి పాత హిస్టరీలో తీసుకుంటే శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పారు. శ్రీరాముడు వచ్చినప్పుడు 12 మంది ఋషులు మాత్రమే గుర్తుపట్టారు శ్రీరాముణ్ణి. అదేవిధంగా కృష్ణుడు వచ్చినప్పుడు బలరామునికి తెలియదు ఈయన బ్రహ్మస్వరూపుడని. అలాగే ఇలా ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో రామకృష్ణ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఉన్నప్పుడే వారిని మనము ఒక మనిషి వ్యక్తిత్వంగా తీసుకోకుండా ఆ విశ్వశక్తి అందరి రూపంలో ఉంది. కానీ కొందరిలో అతి ఎక్కువగా చాలా సరళంగా, సహజంగా మనందరికీ కలిసి వస్తుంది. దాన్ని గుడ్డిగా ఫాలో కావద్దు. మరి శ్రద్ధా భక్తులతో దాన్నే కృష్ణాజీ అన్నారు, మీరు వినయంగా ఉండు. వినయంగా ఉంటే నా పాతది నేది లేదు. ఎప్పుడు నేర్చుకునే విషయంలోనే ఉన్నాం. నేర్చుకున్నాను లేదు. నేర్చుకున్న తర్వాత వెంటనే జీవిస్తున్నా. నువ్వు నేర్చుకున్న దాన్ని కూడబెట్టుకునే ఒక అలవాటును మనం చేసుకున్నాం. దాన్నే మనసు, బుద్ధి అంటాం. అంటే ఆలోచన రూపంలో పెట్టుకుంటున్నా. జీవితంలో అలవర్చుకోవడం లేదు. ఒక్కసారి నా జీవితంలో అలవర్చుకున్నప్పుడు ఆ పాత నేర్చుకున్న ఆలోచన లేదా బుద్ధి, మనసు దాని యొక్క ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. ధన్యవాదములు సార్. నమస్తే. ధన్యవాదాలు. సార్ నేను బాబాజీ మాట్లాడొచ్చు సార్? ఒక్క నిమిషం అండి. నేను సవినయంగా అందరికీ చేతులు జోడించి ఒక విషయం మనవి చేసుకుంటున్నాను. అదేమంటే, వ్యక్తి అనేవాడు లేడు. అలాగా
వ్యక్తి అనేవాడు ఎవడిలో మరణించాడో మరణించకపోయినా కూడా ప్రతి మనిషికి ఒక జీవం ఉంది. ఆ జీవము సమానంగా ఉంది. ప్రకృతిలో ఉంది, అన్నిటిలో ఉంది, వ్యక్తిలోనే ఉంది. కానీ ఇంటెలిజెన్స్ అనే కృష్ణజీ పలుకుతారు, ఒక తెలివి ఉంది. దాన్ని ప్రజ్ఞ అనొచ్చేమో, నాకు తెలియదు. ఆ తెలివి మాత్రమే మాట్లాడుతుంది ఒక వ్యక్తిలోంచి. ఎందుకంటే ఆ నేను లేనప్పుడు మాట్లాడేది ఆ తెలివి. అంచేత ఆ తెలివి మీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు అని కృష్ణజీ కూడా పలికారు. ద ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ యువర్స్ ఆర్ మైన్, ఇట్ ఈజ్ దేర్. అది ఉంది, అందరిలోనే ఉంది. అయితే ఆ ఇంటెలిజెన్స్కి ఎప్పుడు ద్వారం తెరవబడుతుందంటే నేను అనేటువంటి అహం పక్కకి తొలగినప్పుడు, నేను భావం దూరం అవుతున్నప్పుడు మనలోంచి ఇంటెలిజెన్స్ ప్రవహిస్తుందన్నమాట. అది అందరిలో ఉంది, కానీ అది ప్రస్తుతం తలుపులు మూయబడి ఉన్నాయి దానికి. కానీ ఎప్పుడైతే ఆ నేను అనేటువంటిది తగ్గుతూ వస్తుంది, పోతుందో, ఎడమిస్తుందో, అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేస్తుంది. సో దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫర్ ఎ పర్సన్, లిమిటెడ్ టు ఎ పర్సన్. ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీబడి ఈక్వల్లీ. సో అందుకని దట్ ఇంటెలిజెన్స్ ఓపెన్స్ వెన్ ది ఐ ఈస్ షాటరింగ్. అంటే నేను అనేది పూర్తిగా పక్కకు షాటర్ అవుతుంటే ఇంటెలిజెన్స్ ఆపరేట్ అవ్వడం మనకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఏమవుతుందంటే నేను మాట్లాడుతున్నాననే భావము కూడా ఉండదు, నేను చెప్పగలిగాను అనే భావము కూడా ఉండదు. అప్పుడు చెప్తున్న వ్యక్తి ఆ మాటలు తాను వింటాడు. అర్థమైందా? తన నుంచి వస్తున్న మాటల్ని తానే వింటుంటాడు. అది ఒక చాలా గమ్మత్తైన విషయం. సో కాబట్టి దయచేసి ఇక్కడ మనం కృష్ణమూర్తి గారి టీచింగ్స్, రామకృష్ణ గారు ఇలా మాట్లాడారు, లేకపోతే పలానా XYZ ఇలా మాట్లాడారు, అవసరం లేదు. సో సీ ది ట్రూత్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. సో ఇక్కడ నో నేమింగ్ అట్ ఆల్, నో రికగ్నిషన్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ రికగ్నిషన్. సో సారీ. అయితే మీరు గౌరవం కొలిది మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ గౌరవ పురస్కారాలు నాకు అవసరం లేదు, ఆ గుర్తింపు అవసరం లేదు. సో క్షమించండి, ఏదైనా మీ భావాల్ని నేను డాక్టర్ గారు ధన్యవాదాలు సార్. చేస్తాను. నో వర్డ్స్, ఎక్స్పీరియన్సెస్, దట్స్ ఆల్. Yes, You are in my sir. heart and everywhere. Yes, Everywhere, yes. true. Grateful to you. నమస్తే, నమస్తే, నమస్తే. నమస్తే. ఇప్పుడు చెప్పండి రామ్, ఎవరు మీరు? బాబాజీ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని నూతనంగా జీవించాలనేసి ఆకాంక్షిద్దాం. ఆ దిశగానే ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం చర్చించుకునే టాపిక్ ఎదురీత. జీవితంలో ఎదురీత. జీవితాన్ని జీవనదిగా అభివర్ణించారు. ఎందుకంటే జీవనది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, దానికి ప్రారంభం చివర అనేది లేనే లేదు, నిరంతరం ప్రవాహం. అయితే ఆ ప్రవాహం యొక్క నైజం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే
ఆ ప్రవాహంలో అనేక రకాల మట్టి, చెత్త అనేక రకాలు కలుస్తుంటాయి. దాన్ని కూడా స్వీకరిస్తుంది నది. స్వీకరించి తన ప్రవాహంలో శుభ్రం చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? పైనుంచి సూర్యరశ్మి నుంచి, గాలి నుంచి, వీటన్నిటి నుంచి కూడా పంచభూతాల నుంచి గ్రహించి శుభ్రం చేసుకుంటుంది. శుభ్రం చేస్తూ చేస్తూ అనేక ప్రాంతాలని బాగా పంటలు పండేటట్టు సుభిక్షం చేస్తుంది. రాను రాను ప్రశాంతంగా ప్రవహిస్తూ చివరికి తను ఎక్కడి నుంచి వచ్చిందో దానిలో కలిసిపోతుంది. అది జీవనది. జీవనది యొక్క ప్రకృతి. అలాగే మనం జీవిస్తున్నామా? ఎదురీత అనుకొని బాధపడుతున్నామా? ఎంచేత ఎన్ని మలుపులు కావాల్సిన తిరగగలదు జీవనది. కానీ మనకు అన్ని రకాలుగా జీవించడం ఇష్టం లేదు. ఒక స్వభావాన్ని ఏర్పరచుకుంటాం. ఆ స్వభావాన్ని ఏర్పరచుకొని ఆ విధంగానే నడాలి. నేను కాదు, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే ఉండాలి, నా సమాజం కూడా అలాగే ఉండాలి, అప్పుడే నాకు శాంతి అనే దృష్టితో దాన్ని మార్చడానికి, జడ్జిమెంట్స్ ఇవ్వడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఈ భయము, భ్రాంతి, కోపము, ఏకాకితనం ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి కారణం ఏంటంటే ఇదే కండిషన్ అయిపోవడం. చిన్నప్పటి నుంచి మనం విద్యాభ్యాసం, చెలికాళ్లతో ఉన్న పరిచయం, బంధుమిత్రులతో ఉన్న పరిచయం, విద్యాభ్యాసంలో ఉన్న వచ్చింది, అవన్నీ కూడా కండిషన్ అయిపోయి ఉంటున్నాం. ఆ కండిషన్ వల్లే మనకి ఈ దుఃఖము, బాధ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకేదా ఏంటి? మన ఆ జీవనదితో అనుసరించబోవడం లేదు. అనుసరించకుండా పక్కన ఒక గొయ్యి తవ్వుకొని, చెరువు తవ్వుకొని దానిలో దాని ఎలా ఉందో అలాగే నిలకడగా మనం జీవించాలి అనే దృష్టితో మనం జీవించడం వల్ల అక్కడ ఉన్న నీరు మురిగైపోతుంది. మురిగిపోయి జీవం లేకుండా చేస్తుంది. దానిలో ఉన్న జీవరి పరాలను కూడా పాడిపోతాయి, చనిపోతాయి. అలాగే మన జీవితం పాడు చేసుకోవడానికి మనం కండిషన్ అయిపోయి ఉన్నాం. ఈ కండిషనింగ్ మనలో బయటకు రావాలంటే ఏం కావాలంటే మనం తెలుసుకోవడమే, తను తెలుసుకోవడమే. మనం బాహ్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప అంతరంగంలోకి వెళ్ళడం లేదు. ఆ అంతరంగ వీక్షణ ఎప్పుడైతే పోయిందో మన జీవితం అంతా కూడా వృధా అయిపోతాం. జీవితాన్ని అనుసరించుకుంటూ పోతే జీవితం ఎలా నడవాలి అని మనం ఒక రూల్ పెట్టుకోకుండా ఉంటే దాన్ని అర్థం చేసుకొని లుక్ లిజన్ అండ్ లెర్న్ ఇవన్నీ కూడా మనం అనుసరించితే జీవితాన్ని ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబాజీ గారు. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారా? సాయి తేజ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. కొంచెం లేట్గా జాయిన్ అయ్యానండి. సార్ చిన్న సందేహం ఉంది సార్, కానీ సమయం సరిపోతుందా అని ఆగాను. చెప్పచ్చా సార్? అడగచ్చా అని? చెప్పండి. ఈ ఎదురీత లేకపోతే సంఘర్షణ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. నాకు ఏమనిపిస్తుందంటే మన అంతరంగంలోనే ఒక విభజన అనేది ఉంది. ఈ విభజనే బాహ్యంలోకి వచ్చి అంతరంగంలో సంఘర్షణని ప్రేరేపిస్తుంది. ఆ సంఘర్షణ వల్ల అశాంతి రావడం, ఆ అశాంతితో ప్రవర్తించే మనిషి బయట కూడా అశాంతినే తీసుకొస్తున్నాడు. సో ఈ అంతరంగంలో ఉన్న విభజనలో అనేక రకమైన పర్సనాలిటీస్ ఉన్నాయి. అంటే కొన్ని నేను అని ఐడెంటిఫికేషన్ చేసుకున్న ఒక పర్సనాలిటీ, నేను కాదు
అని చెప్పే ఇంకొక పర్సనాలిటీ. ఇలా చాలా పర్సనాలిటీస్ అనేవి అంతరంగంలో విభజించబడి ఉన్నాయి సార్. సో ఈ ఈ వాయిసెస్ అనేది మనం వినొచ్చు. కాస్త ఏదన్నా మీరన్నట్టు ఒక క్రైసిస్ రావడము, లేకపోతే ఏదన్నా ఒక ఛాలెంజ్ రావడం, ఒక సంక్షోభం రావడం అప్పుడు రకరకాల వాయిసెస్ అనేవి మనకు వినపడుతుంటాయి. లేదు ఏదన్నా మనకు మనకు కోరిక కలిగినప్పుడు, లేకపోతే ఇష్టమైనది దొరికినప్పుడు కూడా ఈ వాయిసెస్ అనేది మనకు వినపడుతుంది. ఒకసారి కొన్ని వాయిసెస్ ఏం చెప్తాయంటే, ఇది నీ వల్లే జరిగింది. నువ్వే దీనికి మూల కారణం. నువ్వు నేను చెప్పినట్టు వినుంటే ఇది ఇలా జరిగేదా అని ఆ పర్టిక్యులర్ పర్సోనాని పాయింట్అవుట్ చేస్తుంటాయి సార్. ఇంకొక సందర్భంలో ఇది నేను చేశాను. నేను చేయడం వల్ల, నేను ప్లాన్ చేయడమో, లేకపోతే నేను ఇది చేయడం వల్ల ఇది సాధించడం అనేది జరిగింది అని ఇలా రకరకాలుగా అనేక రకాలుగా వాయిసెస్ వినపడుతుంటాయి. మరియు ఈ ఐడెంటిఫికేషన్ అనేది నేను అని ఐడెంటిఫై అయినది కూడా కాలానుగుణంగా అది మారుతూ వస్తుంది. ఒకానొకప్పుడు నేనంటే ఇది. ఆ తర్వాత అది పోతే ఇంకొక దాన్ని పట్టుకుంటుంది. ఇంకొక దాన్ని పట్టుకొని నేనంటే అది. ఇలా మారుతూ జరుగుతూ ఉంది సార్. సో, అంటే ఈ మొత్తం ఈ ఫ్రాగ్మెంట్ అయిన ఈ పీసెస్ ఏంటి? ఈ దీంట్లో నేను ఏంటి? నేను కానిదేంటి? ఈ నేనెందుకు ఒకే దాని మీద ఉండట్లేదు? ఈ నేను ఒకానొకప్పుడు ఒక దాంతో ఐడెంటిఫై ఉంటుంది. నేను మంచోడిని అన్నట్టుది. ఆ మంచితనం పనిచేయలేదంటే లోకంలో మంచితనం లేదండి. ఇప్పుడు దుర్మార్గులకే లోకం. మనం కూడా దుర్మార్గంగా ఉండాలండి అని చెప్పి ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. స్వార్థంగా ఉండాలండి. సో ఈ అంతులేని సంఘర్షణ అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది సార్ లోపల రకరకాల వాయిసెస్ వినపడడం మనకి అది కళల్లో కూడా కంటిన్యూ అవుతా ఉంటుంది. కళల్లో కూడా రావడం ఇలా జరుగుతూ ఉంది సార్. సో ఇది ఈ మాయ ఏంటి? దీని నుంచి ఎలా ఈ శక్తి ఏకీకృతం అవుతుంది అనేది మనం చర్చించగలమా సార్? సమయం ఉందంటారా? తప్పకుండా. ఇంకా మనకి 15 నిమిషాల టైం ఉంది. ఓకే సార్. తెలిసిన దానిలోనే జరిగే మార్పులు, తెలియని దాంట్లో కాదు. నేను చేసే మార్పులన్నీ తెలిసిన దాంట్లోనూ. ఈ నేను మీరు చెప్పినట్లుగా ఆ నేనులో ఉండేటువంటి ఆ గతం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? ఒకసారి ఇది రైట్ అంటుంది, మళ్ళీ ఆ నేనే ఇది రాంగ్ అంటుంది. ఇలా చేయడం కరెక్ట్ ఏమో అంటుంది. కాదు, అలా చేయడం వల్లే నీకు ఇది వచ్చింది కాబట్టి నువ్వు ఇలాగే చెయ్యాలి అంటుంది మరొక భావన. సో కాబట్టి ఆ నేనులో కాన్ఫ్లిక్ట్ ఉంది, సంఘర్షణ ఉంది. సంఘర్షణ 2 ఆలోచనల మధ్య, 2 భావాల మధ్య, 2 కోరికల మధ్య, తర్వాత 2 ఇష్టాల మధ్య, 2 అయిష్టాల మధ్య, మళ్ళీ అయిష్టాల మధ్య, మళ్ళీ ఆకర్షణ వికర్షణ మధ్య, ఇలాగా శాఖోపశాఖలుగా అది పూర్తిగా. ఎవరో మెసేజ్ పెట్టారేంటి? వ్యక్తిత్వం పూర్తి స్థాయిలో ఏమది? సరే, ఇలాగా తనలో తాను విభజింపబడి ఆ నేనే అంతరంగంలో విభజన సృష్టించుకొని తనలో తాను ఇష్టాల రూపంలో మళ్ళీ కష్టం, నష్టం, సుఖం, దుఃఖం అనే విభజన కలిగించి ఒక ఆలోచన చెప్తుంది, అలా చేస్తే బాగుండేమో, కానీ ఇలా చేయడం వల్ల ఈ దుఃఖం వచ్చింది. ఇంకొక ఆలోచన వస్తుంది,
లేదు ఇలా చేయకపోతే నిజంగా ఈ స్థాయిలో నువ్వు ఉండేవాడు కాదు కదా, నేను ఉండేవాడిని కాదు కదా అని మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. కాబట్టి ఏది కరెక్ట్? కాబట్టి ఆలోచన ఇలా సంఘర్షణలోకి తీసుకొని వెళ్ళి పూర్తిగా ఏం చేస్తుంది అని అంటే తన తాలూకా ఆ, ఒక్క నిమిషం ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే సార్. ఛార్జింగ్ అవుతుంది, నిమిషం. ఎస్. ఈ విధంగా ఇందులో కాంప్లికేషన్ ఏమీ లేదు సాయి తేజ గారు. ఇందులో రెండు రకాలుగా ప్రవర్తించింది ఒక నేనే, అంతేగాని అందులో అది విభజన చేసుకొని ఘర్షణ పడుతుంది దాంతోనే. అది అంతకుమించి ఇంకేమీ లేదు. వెరీ వెరీ సింపుల్ ఇట్ ఈస్. సో ఎందుకంత కాంప్లికేషను? ఏంటి కాంప్లికేషను? నాకైతే కాంప్లికేషన్ ఏమీ లేదు, స్వచ్ఛంగా ఉంది. అది తెలిసిన దాంట్లోనే జరుగుతుంది అంతా, కొత్తగా అదేమి చేయటం లేదు. ఆ, ఓకే సార్. అంటే ఈ అంటే ఈ గతంతో ఐడెంటిఫికేషన్ అయినప్పటి నుంచి ఇది ఇది కొనసాగుతూనే ఉంటుంది. అవును, అయితే మనం గతంతో ఐడెంటిఫికేషన్ అవుతాము. అవును, ప్రస్తుత పరిస్థితి అంటే వాట్ ఈజ్ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు కొత్తది కాబట్టి ఐడెంటిఫై అయిన గతంతో సరిపోలదు కాబట్టి ఈ నేను మళ్ళీ విభజించుకోవడం, మళ్ళీ అందులోనే విభజన మొదలుపెట్టి ఇది నేను కాదు, ఇది నేను కాదు అని ఇలా సంఘర్షణను పెంచుకుంటూ పోతూనే ఉంటుంది. అది దాని నైజమే అది. ఆహా. నేను యొక్క నైజమే గతం. ఆ గతంలో రెండు భావాలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు రెండే. అందుకనే ఆ ఘర్షణ ఉంటుంది. అందుకే అది వాట్ ఈజ్ని చూడలేకపోతుంది. వాట్ ఈజ్లో గతం లేదు కదా, వాట్ ఈజ్లో గతం లేదు, ప్రస్తుతం మాత్రమే ఉంది. సో ఆ ప్రస్తుతాన్ని గతంతో ఎలాగ చూడగలదు? ఒకవేళ గతంతో చూస్తే ఆ ప్రస్తుతం చూడగలదా? అది చూడలేదు సార్. చూడలేదు. కాబట్టి అందుకని అది ప్రస్తుతాన్ని చూడగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది? గతం ఆగినప్పుడు మాత్రమే వస్తుంది. అదే కృష్ణమూర్తి గారు ఎంపిక లేని ఎరుక అన్నారు. అంటే గతం వస్తుందని చూడటమే ప్రస్తుతంలోనికి రావడం. సో అలాంటి ఒక చూపు కావాలి. ఇష్టం అయిష్టం ఇలాంటివన్నీ, ఆ ద్వంద్వాలన్నీ కూడా ఘర్షణ తీసుకొని వస్తాయి. ఇది కాదు, ఇది అవును, ఇవన్నీ ఘర్షణే కదా. ఈ ఘర్షణ ఉన్నంతకాలం ప్రస్తుతం చూడటం సాధ్యం కాదు. కాబట్టి చూడవలసింది ఏంటి? గతంతో ప్రవర్తిస్తున్న మనస్సుని గమనించాలి. అదే ఎంపిక లేని ఎరుకతో. అలా గమనించినప్పుడు ఆ గతం వస్తున్నప్పుడు చూస్తే అప్పుడు ప్రస్తుతంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం సాధ్యమవుతుంది. అంతే కదా. అవును సార్. సో చివరిగా చెప్పేది ఏంటంటే నాకు సంఘర్షణ కాదు, నేనే సంఘర్షణకి మూలం నేనే నేనే సంఘర్షణ తెలుసుకోగలిగాను. నేనే సంఘర్షణ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే సార్. ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? రాంబుద్ధ గారు దయచేసి. ఇదే టాపిక్ లో ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి ఏంటంటే కొన్ని గతంలో జరిగిన విషయాలు మనకి కంప్లీట్ గా లూప్ లో ఉండి బుర్రను పాడు చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తా అంటే నేను ట్రై చేసి చెప్తాను మీకు. డీప్ బ్రీతింగ్ అంటే ఒక మంచి ఫుల్ లంగ్స్ మొత్తం బ్రీతింగ్ తీసుకుని ఇది ఒక యూజ్లెస్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ టాక్, ఇది డస్ట్బిన్ లో పడేస్తాను అని చెప్పి వెంటనే ఆ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ సైకిల్ మీకు కట్ అయిపోతుంది, అక్కడ వెంటనే పోయి అలాగా. సో ఎవరైనా ట్రై చేస్తే చెయ్యండి అది. లేకపోతే ఏంటంటే ఫిజికల్గా మనకి ఎంత పవర్ ఉందంటే ముఖ్యంగా మన బ్రీతింగ్లో
కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకుని 2 సార్లు, ఒక్కసారి దీస్ ఆర్ ద డెడ్ థాట్స్. పాస్ట్ అంటే ఇట్స్ ఆల్రెడీ డెడ్. ఆల్రెడీ పోయినట్లతో మనం ఏం డీల్ చేస్తాం? అవి లేవు. మనకు మనం తెచ్చుకుని వాడికి ప్రాణం పోయడం తప్ప అలా చేస్తే ఏంటంటే మళ్ళీ ఎప్పుడు 99% మళ్ళీ రావట్లేదు అవి. ఇట్ ఈస్ అలవింగ్ యూ టు ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్ రైట్ నౌ యూ ఆర్ ఇన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన మైండ్లో ఏంటంటే ఆ లూప్ రన్ అవుతున్నప్పుడు ఏంటంటే అది ఎప్పుడు ఆగదు. అది ఫిజికల్గా మన డీప్ బ్రెత్తోని ఇది నాకు సంబంధించింది కాదు, అది అయిపోయింది. అది అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే వెంటనే మీరు ఇందాక అన్నారు చూసారు అటెండ్ అని చెప్పి, ఆ అటెన్షన్ ఏంటంటే కరెంట్ దాని మీద మూవ్ అవుతుంది. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ యూజింగ్. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆర్ టెక్నిక్ ఐఎమ్ యూజింగ్. ఎఫర్ట్తో కాదు, జస్ట్ అయిపోయింది దాని గురించి ఇంకా ఆలోచించొద్దు, ఇప్పుడు ఫోకస్ చేద్దాం. అది అంతే సార్. ఓకే. రామ్ సార్. హలో చెప్పండి సార్. సార్, ఇప్పుడు రామ్ గారు చెప్పింది వచ్చి కూడా అది కూడా చేసేది అయ్యే కదా సార్. అదే ఇప్పుడు సార్ ఏం చెప్తున్నా అంటే డీప్ బ్రీతింగ్ తీసుకొని చెప్పండి. దాన్ని వదిలేయాలని చెప్తున్నారు ఒక దీంట్లో. అది అది చేపించేది కూడా ఐదు ద్వారాగా చేస్తున్నాం మనం. ఐదు ద్వారానా కాదా అని వదలండి. ఒక విషయం, ఎప్పుడైతే మనం ఒక ఆధారం అంటే ఆలంబనం అన్న ఆధారం అన్న ఒకటే కదండి. అంటే ఇప్పుడు మనం జారిపోతుంటే అక్కడ పక్కనే ఒక గోడ, ఇనుప కడ్డీ ఉంటుంది, దాన్ని పట్టుకుంటాం. దాన్ని ఏమంటాం? సపోర్ట్ అదే ఆధారం, అదే ఆలంబనం, దాన్ని పట్టుకుంటాం. అలాగే ఆలోచనని గమనించడానికి ఇబ్బంది పడినప్పుడు ఈ శ్వాస గాఢంగా తీసుకొని 2 సార్లు చూస్తే వీలవుతుంది అనేది ఒక ఆధారభూతమైన విషయం. అది ఒక ఆధారం అంతే. అయితే నిరాధారంగా కూడా చూడగలం, అంటే ఆధారరహితంగా చూడగలం. ఎందుకంటే ఆధారమే పెట్టుకుంటే ప్రతిసారి ఆధారం మీద మనం ఆధారపడవలసి వస్తుంది, ఆలంబనం మీద. సో అలా కాకుండా మనము ఎప్పుడైతే ఆలోచన అనేది వస్తుందో ఇక్కడ భూమధ్యం మీద పెట్టాలా, శ్వాస మీద పెట్టాలా, హృదయంలో పెట్టాలా దృష్టి, లేదా మనసులో దేని మీద పెట్టాలి అని కాకుండా ఆలోచనలు వస్తున్నాయనే ఎరుక కలిగి ఉండగలమా అంటున్నారు కృష్ణమూర్తి గారు. సో ఆలోచనలు వస్తాయి. సో కాబట్టి ఆ విషయాన్ని మనం వెంటనే గమనించగలిగే స్థితి, ఇందాక శివగారు అడిగారు కదా, వెంటనే గమనించగలిగే స్థితి కష్టమవుతుంది. ఆలోచనల లోపల మనల్ని వెంటనే ఇంకొక కార్యంలోనికి తోసేస్తున్నాయి ప్రాక్టికల్గా. అంటే వెంటనే ఇందాక మనం ఒడిసి పట్టుకోవడం అని ఒక మాట వాడాం. సో అంటే అదేంటి యాక్చువల్గా అంటే ఆ స్థితి అనేది కేవలం ఒక ఎటెన్షన్లో వస్తుంది. ఎటెన్షన్ అంటే ఏంటి? దానికి తెలుగులో శ్రద్ధ అంటాము, కానీ ఎటెన్షన్ అంటే శ్రద్ధ కన్నా ఇంకా ఎక్కువది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అని సర్వేంద్రియాలు లేకపోతే 2-3 ఇంద్రియాలు కలిసి ఒకే వేగంతో, ఒకే సమయంలో, ఒకే శక్తితో కలిసి పనిచేసినప్పుడు ఆలోచన ఆగుతుందన్నమాట. ఇది మనకు తెలియాలంటే నేను ముందు తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఒక సముద్ర తీరానికి వెళ్ళాను. సముద్ర తీరానికి వెళ్ళి ఆ సముద్రం దగ్గర ఎదురుగా కూర్చున్నప్పుడు అలలు లెగిసి పడుతున్నాయి. అది కళ్ళనే ఒక ఇంద్రియంతో కళ్ళు చూస్తున్నాయి కదా. చూడడం ఏ ఇంద్రియం పని అండి? కళ్ళే కదా. ఫాలో అవుతున్నారా? కళ్ళు చూస్తున్నాయి. తర్వాత సముద్రపు వాసన ఒక విధంగా ఉంటుంది.
ఒక వాసన వస్తుంది మీరు కూర్చుంటే. ఆ వాసనని ఆఘ్రాణిస్తుంది ముక్కు అదే సమయంలో. వేరువేరు సమయాలు కాదు, సేమ్ టైం. అలాగే ఎగిసెగిసి పడుతున్న అలలు, వస్తున్న వాసన, ఇంకేమున్నాయి అక్కడ? శబ్దం. అక్కడ ఎగిసి ఎత్తుగా లేచి దభేలు మన కిందకి పడుతుంది వాటర్. ఆ శబ్దం. ఈ మూడింటిని ఒకేసారి వినగలమా? ట్రై చేసి చూడండి. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. చూసి ఈ అది ఫెయిల్ అయితే అవనియండి, మీరు సక్సెస్ అయిన వరకు వెళ్ళండి. అలాగే మూడింద్రియాలు కలిసి అలాగ చూసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ సైలెన్స్ వస్తుంది అక్కడ, టోటల్ సైలెన్స్. ఆ టోటల్ సైలెన్స్ అనేది ఏమవుతుంది, దట్ ఈస్ ది అటెన్షన్ అన్నమాట. ఈ అటెన్షన్తో మనము నిమిషంలో వెళ్ళిపోవచ్చు అటెన్షన్లోకి. ఆ స్థితి కూడా వస్తుంది. నిమిషం కూడా కాదు, కొన్ని సెకండ్లు, రాదర్ 1 సెకండ్ కూడా వీలవుతాయి. సో ఆ క్షణంలో వెంటనే ఆలోచనని చూడగలిగే శక్తి ఆ అటెన్షన్కి ఉంది. ఇది ఒరిజినల్. ఇది అంటే యాక్చువల్గా ఆ శక్తిని మనము ఈ 3 ఇంద్రియాలు కలిసి పనిచేసే 2-3 ఇంద్రియాలు చాలు ఒకే తీవ్రతతో, ఒకే సమయంలో, ఒకే వేగంతో పనిచేయగలగాలి. అదే కృష్ణమూర్తి గారు టాక్స్లో చెప్తుంటారు చూడండి, ఆర్ వి లిసనింగ్ టుగెదర్, ఆర్ వి టాకింగ్ టుగెదర్ అని అడుగుతారు. టుగెదర్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్తారు, విత్ ది సేమ్ ఇంటెన్సిటీ, విత్ ది సేమ్ స్పీడ్, విత్ సేమ్ ఎనర్జీ అని చెప్తారు. అంటే అర్థం ఏంటి అక్కడ? నేను అటెన్షన్తో మాట్లాడుతున్నప్పుడు, మీరు అటెన్షన్లో విన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడే నేను చెప్తున్న సత్యం మీదే అయిపోతుంది వెంటనే. ఇన్నిసార్లు ఎందుకు నా దగ్గర రావడం అవసరం లేదు, అదే మీరైపోతారు. అంటే పూర్వకాలంలో ఒక మహర్షి చెప్పిన మహావాక్యం చెప్పగానే శిష్యుడు అది అయిపోయేవాడు. ఎందుకు? అంత అటెన్షన్ ఉండేది కనుక. సో ఆ అటెన్షన్ ఉండేటప్పుడు నిరాధారంగానే అది జరుగుతుంది, ఆధారం అక్కర్లేదు. అది స్వంతంగా మనలో బిల్టప్ అయింది లోపల, వేరేది అక్కర్లేదు. ఇదే అది. థ్యాంక్ యూ సార్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద సేమ్ థింగ్ విచ్ యూ హావ్ టోల్డ్ ద సీక్రెట్. రెండో విషయం, నేను రాసిన మెసేజ్ గురించి మీరు అడిగారు. చాలాసార్లు నేను చేసిన మిస్టేక్ చెప్తున్నాను. వ్యక్తిత్వాన్ని పూర్తిగా వికాసం చేసుకోకుండా వ్యక్తిత్వాన్ని అధిగమించినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా భయాన్ని నేను చూడట్లేదు, నాకు భయం లేదు, భయం లోపల పెరుగుతుంది, లోపల నేను దాచుకుంటున్నా. దిస్ ఇస్ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఇట్ టుక్ ఫర్ మీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. యాజ్ చాలా సేమ్ బాగా సైక్, ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ సేమ్ సైక్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే కృష్ణాజీ గారు అదే చెప్పారు. వ్యక్తిత్వ వికాసాన్ని పూర్తిగా ప్రతి ఒక్కదాన్ని కూడా భయాన్ని కానీ ఆశ దాంతో ఉండి 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 దానికి అదే నేర్పించి, అదేందో మొత్తం ఒక చిన్న బాలుడు తన కథను చెప్పినట్టు పూర్తిగా దానికదే చెబుతుంది. థ్యాంక్ యూ సార్. సో shall we close now? 3:08. ఎస్ సార్. నమస్తే. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే everybody. థ్యాంక్ యూ సార్. అందరూ నమస్తే సార్. చాలా థ్యాంక్ యూ చాలా సార్. చాలా బాగా పాల్గొన్నారు. Thank you, sir. మంచి నమస్తే. విషయాలు అడిగారు, మంచి మంచి విషయాలు చెప్పారు మీరందరూ. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి ఒక్కరిది నేర్చుకుంటున్నాను, ప్రతి ఒక్కరు చెప్పిన దాన్ని. సో చాలా బాగుంది, చాలా బాగా జరిగింది ఈరోజు సత్సంగం. మీకు హృదయపూర్వకంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి సత్యబాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.